ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా అన్న వర్సెస్ చెల్లి మధ్య రాజకీయ యుద్ధంలో తండ్రి ముందుకు వస్తూ ఉన్నారు. లేదా తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారా అన్న విమర్శలు తలెత్తుతున్నాయి. అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని విధంగా వైఎస్ షర్మిల చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలందరినీ పిలిపించి అంగరంగ వైభవంగా తాను చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుట్లాగానే ఇడుపులపాయ వెళ్ళి అక్కడ నివాళులు అర్పించేసి అక్కడి నుంచి బయలుదేరారు. రాజకీయంగా ఎప్పుడూ లేనటువంటి కొత్త కాంపిటీషన్ ఒకటి క్రియేట్ అయింది అన్నా చెల్లెల మధ్య. ఆ కొత్త కాంపిటీషన్ ఏంటంటే తండ్రి నీవాడా నావాడా, తండ్రి మీద నీకు హక్కుందా నాకు హక్కుందా, తండ్రి యొక్క రాజకీయ పరపతి నీకు కావాలా నాకు కావాలా, తండ్రి నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు నాకు ఒక అవకాశం ఇస్తారా అన్నటువంటి ఒక ఆలోచనతో కూడిన అభిప్రాయాలతో కూడినటువంటి ఒక రాజకీయాన్ని, తండ్రి పట్ల ఒక ప్రేమతో ఆప్యాయతతో కూడినటువంటి ఒక ప్రేమానురాగాలను పంచుతూ ఒక రాజకీయాన్ని ఆ విధంగా తిప్పుతున్నారా అన్న అభిప్రాయాలు చర్చలు కొనసాగుతున్నాయి. సరే, ఇందులో మనం చాలా లోతుగా గమనించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అర్పించిన తర్వాత అక్కడ వైఎస్ విజయలక్ష్మి గారు కంటతడి పెట్టారు. సరే, జనరల్గా తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. తండ్రి గారికి ఆయన నివాళులు అర్పించారు. సరే, విజయలక్ష్మి గారికి రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఆ విజువల్ అయ్యండి. రాజశేఖర రెడ్డి గారు గుర్తుకు రావటంతో కన్నీళ్లు పెట్టుకున్నారా, లేక కొడుకు ఘోర పరాజయాన్ని చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారా, లేక తండ్రిని కుమారుని ఓడించటంలో తన పాత్ర కూడా ఉందే అనేటువంటి భారంతో కన్నీళ్లు పెట్టుకున్నారా, లేక అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ భీకర యుద్ధంలో తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారా, లేక రాజకీయ భవిష్యత్తు కుమారుడిది కుమార్తెది రాజకీయ భవిష్యత్తు ఏంటి, మాకిన్ని కష్టాలు ఇచ్చేవేంటి అని చెప్పి బాధపడ్డారా తెలియదు. కానీ తను అక్కడ కన్నీటి పర్వంతం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల సందర్భంగా తల్లిగారికి ఒక మెసేజ్ పంపించారు. ఏమని? వచ్చి మీరు ప్రచారంలో పాల్గొనని. ఆ ప్రచారం ఎప్పుడైతే ఆ కబురు అందిన వెంటనే తాను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో ఉన్నారు. తను ఇక్కడ లేరు. తను కుమార్తె తరపున ప్రచారం చేయలేదు, కుమారుడు తరపున రాజకీయ ప్రచారం చేయలేదు. కారణం ఏంటి? ఎందుకు రాలేదు, ఎందుకు దూరం జరిగారు అని అంటే, రాజకీయంగా కుమారుడికి కుమార్తెకి మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో తాను పూర్తిగా దూరం జరిగి వెళ్ళిపోయారు. ఆ రోజు షర్మిల, వైఎస్ సునీత చేస్తున్న అనేక కామెంట్స్తో, అనేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్తో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా తీవ్ర నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఎప్పుడు గుర్తురానటువంటి పరిస్థితుల్లో అమ్మా అమ్మా అని చెప్పని పిలిచి అమ్మని ప్రచారాన్ని తీసుకొచ్చుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఆ అమ్మ కరుణించలేదు. ఆ అమ్మ అమెరికా వెళ్ళిపోయింది. ఆ అమ్మ ఇప్పుడు వచ్చింది. ఆ అమ్మ ఇప్పుడు ఏడ్చింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్దగా ఆ ఎఫెక్షన్ చూపించలేకపోయాడు. నేను ఆ రోజు ఇబ్బందులో ఉన్నప్పుడు మీరు ఇచ్చేయలేదని చెప్పని పాపం సరే చెప్పేసి ఇక బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక ఏదన్నా కానీ ఒక పెయిన్ అయితే వాళ్ళ మధ్య అది కొనసాగింది. ఇది ఎందుకు అనేటువంటిది మనమైతే చెప్పలేము. చెప్పగలిగితే విజయలక్ష్మి గారే చెప్పాలి, లేక అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పుంటే ఇదేం చెప్పాలి.